సరే, ఇదంతా చరిత్ర. రీసెంట్లీ రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, రేవంత్ రెడ్డి గారు బిలాంగ్స్ టు కాంగ్రెస్, వి ఆల్సో నో, అండ్ తెలంగాణ సీఎం కూడా రాబోయే 2029లో కూడా మేమే గెలుస్తామని చెప్పేసి ఆయన చెప్పారు. అంత ధీమాగా చెప్పారు, అంత కాంక్రీట్గా సాలిడ్గా చెప్పారు. ఆయన విజన్ని కూడా మీరు అంటే సరే ఆయన లీడర్గా చూస్తున్నారా, సీఎంగా చూస్తున్నారా, లేకపోతే ఒక విజనరీ కాంగ్రెస్ లీడర్గా ఒక స్టాండ్ అయితే ఉంటుంది కదా? కాంగ్రెస్ విజన్ రెండు కలపలేరు. ఎందుకంటే ఈవెన్ ఇఫ్ యూ వాంట్స్ టు డెవలప్ హీ కెనాట్. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కాంగ్రెస్ లో ప్రతి ఒక్కళ్ళు ఒక కుటుంబానికి ఆన్సరబుల్. దెర్ ఇస్ నో డౌట్. ఇఫ్ బట్ దాంట్లో లేదు, అందరికీ తెలిసిందే అది, ఎంత ఎవరన్నా. ఒకవేళ ఆయన చెయ్యాలి అనుకున్నా ఆయన కొన్ని కంపల్షన్స్ ఉంటాయి. డెవలప్మెంట్ లో కాదు. యూపీలో 10 years లో రివర్స్ మైగ్రేషన్ జరిగింది. తిరిగి మళ్ళీ ఆ ఊరికే వచ్చారు. పెట్టుబడులు పక్కన పెట్టండి, వలస వెళ్ళిపోయిన వాళ్ళు కార్మికులు తిరిగి మళ్ళీ యూపీకి వెళ్ళిపోయారు ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 years. వలస వెళ్ళారు అంటే అక్కడ ఉద్యోగాలు లేవనేగా. ఎందుకు లేవు ఉద్యోగాలు? ఎందుకు? యూపీ మన దేశంలో అతి పెద్ద రాష్ట్రం, ఎందుకు ఉద్యోగాలు కల్పించలేకపోయారు? సో అలాంటి వాటికి విజన్ ఉండాలి. సో ఇప్పుడు ఈ 12 ఏళ్లలో యూపీ మోడల్ ఒకటే లైక్ ఫేస్ ఆఫ్ డెవలప్మెంట్ గా చూపించుకుంటాం, ఇంకా మిగతా రాష్ట్రాలు కూడా ఉన్నాయి కదా? ఆబ్వియస్లీ ఉన్నాయి. అన్నిట్లో కూడా ఇలాంటి రిజల్ట్స్ వచ్చాయి. yes వితౌట్ రిజల్ట్ నో పార్టీ కెన్ సస్టైన్ ఫర్ ఎ లాంగ్ టైం. ఎందుకంటే మన హిందుత్వ మోడల్లో ఖచ్చితంగా ఓటయ్యారు ముస్లిమ్స్ వేసినట్టు. నేను అనడం కాదు. మనం భాగ్యనగర వాసులం, మీరే చెప్పండి, ఓల్డ్ సిటీ డెవలప్డా? ఇస్ ఇట్ డెవలప్డ్? దాన్ని నిజాంలో ఇప్పుడు డెవలప్ చేశారు కదండి, మళ్ళీ దానికి డెవలప్మెంట్ అవసరం? రియల్లీ? నిజంగా మీ నవ్వే చెప్తోంది. బట్ స్టిల్ ఓవైసీ ఇస్ ద ఎంపీ ఫర్ ఎ లాంగ్ టైం. ఒక ఓవైసీ ఎంపీ, ఇంకో ఓవైసీ ఎమ్మెల్యే. వై? ఎందుకంటే వాళ్ళ కోమ్ గెలిపించుకోవాలి. ఇట్ ఈస్ నాట్ దట్ దే వాంట్, వాళ్ళకి డెవలప్మెంట్తో పని లేదు. బట్ ఫర్ హిందూస్ దే వాంట్ డెవలప్మెంట్. డెవలప్ చేయకుండా ఈ గుజరాత్లో అన్ని ఇయర్స్ నుంచి బీజేపీని పెట్టారు. డెవలప్ చేయకుండా మధ్యప్రదేశ్లో అన్ని ఇయర్స్ నుంచి బీజేపీని పెట్టారు. హోమ్ స్టేట్ లో వేరే స్టేట్స్. మధ్యప్రదేశ్ హోమ్ స్టేట్ కాదు కదా. ఛత్తీస్గఢ్ 15 years. ఛత్తీస్గఢ్ హోమ్ స్టేట్ ఎలా అయింది? ఛత్తీస్గఢ్ ఇస్ నాట్ ద హోమ్ స్టేట్. ఛత్తీస్గఢ్ ఎలా గెలిచారు? నక్సల్స్ కి ఒక రకంగా అడ్డ కిందన ఉన్న ఒడిస్సాలో ఈ రోజు మీకు సెమీ కండక్టర్ ప్లాంట్స్ వచ్చాయి. బస్తర్లో ఈ రోజు సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. బస్తర్ నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో డెవలప్మెంట్కి నేషనల్ సెక్యూరిటీ ఎంత ఇంపార్టెంట్. ఆ నేషనల్ సెక్యూరిటీ ఉండాలంటే ఇంటర్నల్ ఎలిమెంట్స్ని ఎవరైతే ఆటంకాలు కలిగిస్తున్నారో వాళ్ళని కూకటి వేలతో సహా పెకిలించి వేయాలి. అది నిజానికి ఇది కొన్ని ఏళ్ల నుంచి జరుగుతున్నాయి కదా. బీజేపీ 12 ఏళ్ళు చేసింది కాదు, 2-3 years జరిగింది. కాంగ్రెస్ ఎందుకు చేయలేకపోయింది? ఇన్ఫాక్ట్ వాళ్ళు పుట్టింది ఎవరి హయాంలో? అది నక్సలిజం వచ్చింది ఎవరు అధికారంలో ఉన్నప్పుడు. అవి రెండు వేరు సంఘటనలుగా మనం గుర్తించలేమా? ఎవరి హయాంలో పుట్టింది అన్నారు కదా. ఆబ్వియస్లీ అండి. నక్సలిజం ఎవరి దాంట్లో వచ్చింది? పశుపతి టు తిరుపతి కారిడార్ ఎవరుండగా అయ్యింది? కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా. దాంట్లో మనం ఎందుకు ఏదో దాంట్లో దెర్ ఇస్ నో నీడ్ టు హ్యావ్ ఎనీ డిప్లొమసీ అండి. వీ కెన్ బి వెరీ ట్రాన్స్పరెంట్. కాంగ్రెస్ హయాంలోనే నక్సలైట్లు వచ్చారు, కాంగ్రెస్ హయాంలోనే వాళ్ళు స్ట్రెంథెన్ అయ్యారు. కాంగ్రెస్ నేతలు చనిపోయినా కాంగ్రెస్ నక్సలైట్లను సపోర్ట్ చేశారు. మన హోమ్ మినిస్టర్గా ఉన్న చిదంబరం, నేను మిమ్మల్ని గన్ను వదలమని అడగట్లేదు, ఎందుకంటే వీ నో యూ విల్ నాట్ లివ్. ఒక హోమ్ మినిస్టర్ అంత బలహీనంగా, అంత నిస్సహాయంగా మాట్లాడితే ఏమి ఇంకా కంట్రీ పొజిషన్ ఉన్నట్టు. అందుకే అన్ని బాంబ్ బ్లాస్టులు జరిగాయి. ఈరోజు మొన్న August 15th టైంకి షహజాద్ భట్టి అనే పాకిస్తానీ టెర్రరిస్ట్ 200 మందిని తోని కలిపి మ్యాసివ్ బ్లాస్ట్ కూడా 200 మందిని వీళ్ళు పట్టుకున్నారు. అందరికీ షహజాద్ భట్టిది అప్పటి నుంచే ఉంది, కానీ నేను షహజాద్ భట్టిని నవంబర్ నుంచి నేను ట్రాకింగ్ చేస్తున్నా. నవంబర్లో ఫర్ ద ఫస్ట్ టైం షహజాద్ భట్టిది వచ్చింది. అంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ 8 నుంచి 9 నెలలు సెంట్రల్ ఏజెన్సీస్, రా, ఐబీ, ఎన్ఐఏ, మేబీ పాసిబుల్లీ మిలిటరీ ఇంటెలిజెన్స్, వీళ్ళందరూ కూడా షహజాద్ భట్టిని 9 నెలల నుంచి ఇతన్ని ఒక్కొక్కటి డిస్మాంటిల్ చేస్తూ వచ్చారు. 9 నెలలు.
నేను మీకు కావాలంటే నెక్స్ట్ టైం ఇఫ్ యూ వాంట్ టు స్పీక్, ఇన్ఫాక్ట్ ఇప్పుడే టైం ఇస్తే కూడా ఐ కెన్ సే ఏ నెలలో ఏమేమి వీళ్ళు మాడ్యూల్స్ బస్ట్ చేశారని. ఇంత చేస్తే పవన్ ఖేడా ట్వీట్ చేసి అసలు ఇది మీరు ఇంతవరకు ఎందుకు ఎదగని ఇచ్చారని చెప్పి అడుగుతున్నాడు. బాస్, ఇండియన్ ముజాహిదీన్ ఎవరు ఎదగని ఇచ్చారు? పిఎఫ్ఐని ఎవరు ఎదగని ఇచ్చారు? మీ హయాంలో జైపూర్ బ్లాస్టులు జరిగాయి, 26/11 జరిగింది, భాగ్యనగరంలో 3 బ్లాస్టులు జరిగాయి, జైపూర్ బ్లాస్టులు జరిగాయి. రాష్ట్రంలో మన ఐ డోంట్ నో ఎంతమంది గుర్తుందో కానీ మనకి పబ్లిక్ అనౌన్స్మెంట్లు వచ్చేవి కదా, మిస్టీరియస్ బ్యాగులు ఉంటే చెప్పండి, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇప్పుడు ఎక్కడున్నాయి? మెట్రోల్లోనే మనకు అవన్నీ కనపడవు, మెట్రోలోనే మనం వినం అవన్నీ. సో వెన్ కాంగ్రెస్ డెవలప్మెంట్ అంటే తాలిబాన్ సెక్యులరిజంని కలిపినట్టే అంతే. పూరి జగన్నాథ్ అన్న క్లీన్ యూ సర్టిఫికేట్ తీయగలరేమో కానీ కాంగ్రెస్ అయినా డెవలప్మెంట్ అవ్వదు. సార్ అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. దట్ ఈస్ ద ట్రూత్ అండి, దట్ ఈస్ ద ట్రూత్. నేను మీకు చెప్పాను కదా, ఒక్కసారి 1945 నుంచి 1991 మధ్యలో ఇజ్రాయెల్ ఎంత డెవలప్ అయిందో చూడండి. ఇజ్రాయెల్ జీడిపి తీయండి. 1945 ఇంకా అప్పటికి కొరియా లేదు. 1953 నుంచి మెయిన్ సౌత్ కొరియా స్టార్ట్ అయింది. 1953 నుంచి 1991 వరకు కొరియా ఎలా ఉంది, ఎలా డెవలప్ అయిందో తీయండి. హాంకాంగ్ ఎలా డెవలప్ అయిందో తీయండి. తైవాన్ ఎలా డెవలప్ అయిందో తీయండి. మనది తీయండి. సరేనండి, ఫర్ ఎ మూమెంట్ విల్ హోల్డ్ దిస్ డిస్కషన్. మీరు అన్నట్టుగానే కాంగ్రెస్లో మీరు అన్నట్టుగా ఒక దార్శనికత, ఒక దూరదృష్టి, ఇలా చూడాలనుకుంటున్నట్టుగా ఉండే ఒక మోడల్. ఒక్క స్టేట్మెంట్ అండి, సారీ ఫర్ ప్రస్తుతానికి మీరు అంటే నేను అన్నది ఏదో చాలా ఇట్ మే సౌండ్ లైక్ బీజేపీ సపోర్టర్ స్టేట్మెంట్ విచ్ ఐ యామ్ ఆఫ్ కోర్స్, ఐ డోంట్ హైడ్. నేను మోదీ గారికి ఆర్డెంట్ సపోర్టర్, అంధభక్త్. ఓకే, ఇక్కడ కట్టర్ హిందూ అండ్ అంధభక్త్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే ఐఎమ్ అంధభక్త్. బట్ మోదీ గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎప్పుడన్నా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యుఎస్ ఇంటర్వ్యూన్ అవ్వాలి, చైనా ఇంటర్వ్యూన్ అవ్వాలన్నారా? రాహుల్ గాంధీ సెడ్ దట్. యుఎస్ వాళ్ళతో మాట్లాడుతూ యుఎస్ ఎందుకు ఇక్కడికి రావట్లేదని అన్నాడు. ఫారెన్ కంట్రీ ఇంటర్వెన్షన్ కోరుకునే వాళ్ళకి ఈ కంట్రీ డెవలప్మెంట్ విజన్ ఉంటుందని ఎలా అనుకుంటాం? మేబీ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కోసం ఏమో, లేకపోతే డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ టాపుల్ చేయడానికి, సత్సంబంధాల దృష్ట్యా ఉండొచ్చు, ద్వైపాక్షిక సంబంధాల దృష్ట్యా టాపుల్ చేయడానికి క్లియర్లీ సెడ్ దట్. రాహుల్ గాంధీ ఆస్క్డ్ ఫర్ యుఎస్ ఇంటర్వెన్షన్ ఇన్ ఇండియాస్ ఇంటర్నల్ అఫైర్స్ అని కొట్టండి, ఆ స్టేట్మెంట్ క్లియర్ గా వస్తుంది. సో ఫారిన్ ఇంటర్వెన్షన్ మీరు అన్నట్టు సత్సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాలు, ఎగుమతులు, దిగుమతులు, ఇంకేదో అన్నారండి ఇంకొకటి. ఓకే, ఫర్ వాట్ ఎవర్ డెవలప్మెంట్, అభివృద్ధి, ఇవన్నీ మరి బీజేపీ విపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు అడగలేదు? ఇన్ఫాక్ట్ నవాజ్ షరీఫ్ ఒకసారి మన్మోహన్ సింగ్ తిడితే, మన్మోహన్ సింగ్ పిఎం గా ఉన్నప్పుడు మోదీ గారు తిట్టారు నవాజ్ షరీఫ్ ని, నువ్వెవడివి నా కంట్రీ పిఎం ని తిట్టడానిక. సో ఐ థింక్ విత్ దిస్ బీజేపీ విజన్ ఏంటి, కాంగ్రెస్ విజన్ ఏంటి, బీజేపీ ఇంట్రెస్ట్ ఏంటి, కాంగ్రెస్ ఇంట్రెస్ట్ ఏంటి అనేది మనకు అర్థమైంది. మీరు ఆపమన్నారు కానీ ఇంతతో ఆపుతున్నారు, లేకపోతే ఇంకా అనొచ్చు, బట్ ఐ డోంట్ వాంట్. విల్ కమ్ బ్యాక్ టు వన్ నేషన్ వన్ ఎలక్షన్. సో వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఇట్ ఈస్ రియల్లీ గేమ్ చేంజర్ ఫర్ ద నేషన్. ఇన్ఫాక్ట్ ఒక రకంగా నాలాంటి వాళ్ళకు కూడా ఉపాధి చాలా కష్టం అయిపోతుంది. నేను కూడా వేరే సోర్స్ ఎత్తుకోవాలి. ఎలక్షన్స్ అవుతున్న కొద్దీ అంతే కదా, ఈ ఫారిన్ ఇంటర్వెన్షన్, పాలిటిక్స్, ఇవన్నీ ఇలాంటివన్నీ ఉంటేనే ఒక రకంగా నాలాంటి వాళ్ళకు కూడా ఉంటుంది. అంతా ఆఫ్ కోర్స్ ఫారిన్ కంట్రీస్ ఏవి పీస్ఫుల్ ఉండనివ్వు, యాజ్ జోక్ గా. మీరు అనుకుంటున్న రామరాజ్యం వచ్చిన తర్వాత మీకు ఇంకా కష్టాలే ఉంటాయండి. రామరాజ్యం ఇంకా అప్పుడే రాదండి. దేర్ ఇస్ ఐ డోంట్ థింక్ మనం చూడగలమని అనుకోవట్లేదు. మోడీ భక్త్, యాజ్ మీరు చెప్పినట్టు, యాజ్ ద వే యూ ఇంపోజ్ యువర్ సెల్ఫ్, మీరు అన్నట్టు మోడీ రాజ్యం వచ్చిన తర్వాత మీరు హ్యాపీగానే ఉంటారు కదా. అప్పుడు మోదీ గారి రాజ్యం ఉండడం వేరు, రామరాజ్యం ఉండడం వేరు. రాముడు వచ్చిన వెంటనే రామరాజ్యం రాలేదు, టైం పట్టిందిగా. సో ఇది జస్ట్ బేబీ స్టెప్స్. There is still so much out of I really don't think we'll be seeing. I'm very fortunate if we see that, but I highly doubt it. But I really hope I do. So for that to happen, one nation one election is very important. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఎలక్షన్ ముందర ఫారెన్ ఫోర్సెస్ ఇంటర్వెన్షన్, రెజీమ్ చేంజ్ ప్రయత్నాలు, ఇలాంటివన్నీ కూడా ఒక రకంగా వాళ్ళకి ఏంటి రిసోర్సెస్ కొదవలేకపోవడంతో పంపించేస్తుండొచ్చు. ఒక్కసారిగా 20 to 25 స్టేట్స్ కి గనక ఒక్కసారిగా మీరు నిధులు పెట్టాలి అని అన్నట్టయితే దే విల్ బి ఎగ్జాస్టెడ్. ఎస్పెషల్గా ఇప్పుడు యుఎస్ ఎకనామికల్ అంత బలంగా లేదు, చైనా ఎకనామికల్ అంత బలంగా లేదు, యూరోప్ అఫ్ కోర్స్ వాళ్ళ దగ్గర ఎంత లేకపోయినా వాళ్ళు గడ్డి తిట్టు అయినా ఇక్కడ పెడతారు పాకిస్తాన్ లాగా. బట్ స్టిల్ వాళ్ళు పెడతారు. సరే, ఆ పెట్టిన వాళ్ళు గెలిపించగలరా?
రిసోర్సెస్ కి అప్పటికి కొదవ ఉండకపోవచ్చు, బట్ ఈస్ రాహుల్ గాంధీ కేపబుల్ టు డిఫీట్ బీజేపీ? ఈస్ కేజ్రీవాల్ కేపబుల్ ఇనఫ్ టు డిఫీట్ మోదీ గారు? నో. అభిజిత్ దీప్కి వీళ్ళకి స్థలం ఇంకో వేరే స్టేట్ ఇస్తారేమో. నవ్వుతారేంటండి? మీరే అన్నారు లైక్ యూనో అక్కడ మనుషులు లేరు, అక్కడ పార్టీ రిప్రజెంటేటివ్స్ లేరు అన్నప్పుడు దిల్ ఫైండ్ న్యూ వన్. ఇప్పుడు ఒక బీజేపీ ఇప్పుడు ఒక కొత్త లిస్ట్ తో 62 మందితో కొత్తగా ఇప్పుడు లైక్ 2.0 సంథింగ్ స్టార్ట్ చేశారు కదా. సో ఎవ్రీ పార్టీ విల్ హ్యావ్ దర్ నెక్స్ట్ అజెండా కదా. సో అభిజిత్ దీప్కే ఇస్ ఎ ఫారెన్ ఏజెంట్. మీరే చెప్పారు కదండి, బలం చేకూరుస్తున్నట్టు. సరే నేను చెప్పలేదండి, మీరు అంటే నేను మీతో ఇంతకు ముందు చేసిన డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. కానీ ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ హీ ఈస్ సో అండ్ సో అని. ఐఎమ్ నాట్ హియర్ టు జడ్జ్ ఎనీవన్ ఆర్ ఎల్స్ లైక్ give a statement. I'm here to neutrally present everything. Assembly speaker కింద నా అధ్యక్ష. ఓకే, సో రైట్, ఓకే, అభిజిత్ దీప్కే రానివ్వచ్చు, సౌరవ్ దాస్ రానివ్వచ్చు, బట్ వాళ్ళు ఎలక్టోరల్లీ గెలిపించగలరా? సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే Boston, they have education, they have qualifications. బాస్టన్ సర్టిఫికేట్ ఇప్పటివరకు దీప్కే చూపిలేదు, బట్ he is ready to show his scholarship. ఇది కదండి, స్కాలర్షిప్ చూపించినంత మాత్రం సర్టిఫికేట్ వచ్చినట్టు కాదు కదా, డ్రాప్ అవుట్ కూడా అవ్వచ్చు. డ్రాప్ అవుట్ ఇస్ ఆల్సో బిగ్ థింగ్ అండి. ఇక్కడ మన దగ్గర 10th ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు కూడా మనకి పెద్ద పెద్ద దాన్ని మార్చాలని రాజకీయాల్లోకి వచ్చానని చెప్పి అభిజిత్ దీప్కే చెప్పాడు కదా. ఓకే, సో మా సర్టిఫికేట్ చూపించాలి. బట్ సెలెక్టింగ్ ఫర్ బాస్టన్ ఇస్ ఆల్సో క్వాలిఫికేషన్ నా ఉద్దేశం. ఐ డోంట్ థింక్. Okay. అంటే I really don't understand this fascination with foreign universities. Nice. నేను ఇది ఇక్కడ తీసుకురావాలని చెప్పేసి I was thinking. అంటే I don't know, నిజంగానే ఫారెన్ యూనివర్సిటీస్ లో అంత ఫ్యాసినేషన్ ఏమో. Then why do our leaders వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఎందుకు మరి ఫారెన్ యూనివర్సిటీస్ కి పంపిస్తూ ఉంటారు? Shameful. Whoever it is, whatever party it is, shameful. మీరే మన దేశ ఇండియన్ న్యూస్ లో చదువుతున్నారా? ఉన్నారు ఎవరైనా? లైక్ నాకు తెలియక అడుగుతున్నాను. లైక్ ఉండే ఉంటారు, మరి లేకుండా అయితే ఉండరు. రాజ్నాథ్ సింగ్ గారు అబ్బాయి ఇక్కడే అనుకుంటా, ఐ థింక్ అమిత్ షా గారి కొడుకు ఇక్కడే. ఆబ్వియస్లీ జయశంకర్ వాళ్ళ అబ్బాయి ఆయన ఫారెన్స్ అక్కడే పుట్టారు, వెన్ హీ వాజ్ అన్ అంబాసిడర్ ఆర్ సంథింగ్. అమెరికా, ఆయన యుఎస్ బిఫోర్ బికమింగ్ అన్ అంబాసిడర్ ఆయన అక్కడ ఫారెన్ మిషన్ అక్కడ అంబాసిడర్ కాబట్టి. ధ్రువ్ జయశంకర్ ఐ థింక్ ఇక్కడే అనుకుంటా. సో ఇట్స్ నాట్ లైక్ ప్రతి ఒక్కళ్ళు ఫారెన్ లోనే ఉన్నారని లేదు, ఇక్కడ కూడా చదువుతున్నారు. అగైన్ ఐ సే అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ ఫస్ట్. దట్ డజంట్ మీన్ ఫారెన్ ఏదో బాగుందని కాదు. ఫారెన్ లో ఇట్ ఈస్ నాట్ లైక్ అంటే హార్వర్డ్ లో చదువుకుని వచ్చినంత వల్ల, ఇన్ఫాక్ట్ హార్వర్డ్ లో చదవకుండానే పెద్ద పెద్ద కంపెనీలు పెట్టిన వాడు ఉన్నారు. యాపిల్ డ్రాప్ అవుట్, ఫేస్బుక్ మార్క్ జుకర్బర్గ్ డ్రాప్ అవుట్, బిల్ గేట్స్ డ్రాప్ అవుట్. బిల్ గేట్స్ ఒక ఫేమస్ కోట్ అదే ఉంది, నేను డ్రాప్ అవుట్ అయి కంపెనీ పెట్టాను, నా దగ్గర పనిచేస్తున్నాడు అని. సో నేను వాళ్ళ మేబీ దే కుడ్ ఇట్ మే బి గుడ్, బట్ ఐ పర్సనల్లీ ఫీల్ అక్కడికి వెళ్ళినంత వల్ల దానిని ప్రామాణికంగా తీసుకుని ఇక్కడ రాజకీయాల్లోకి వస్తానంటే ఇండియన్ ఎలక్టోరల్ సిస్టమ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. జనాల మైండ్ సెట్ అనేది చాలా డిఫరెంట్. అమెరికాలో చదువుకుని దాన్ని ఇక్కడ దట్ వన్ ఆఫ్ ద రీజన్ వై ఫారెన్ ఫోర్సెస్ ఆర్ ఫెయిలింగ్ ఇన్ టాప్లింగ్ బీజేపీ గవర్నమెంట్ ఇస్ బికాస్ వాళ్ళు యుఎస్ఏ స్ట్రాటజీలు వేరే దేశాల్లో ఇంప్లిమెంట్ చేసినవి ఇక్కడ చేద్దాం అనుకుంటున్నారు. ఇండియన్స్ మైండ్ సెట్ వేరు, ఇండియన్ కల్చర్ వేరు, మన సివిలైజేషనల్ ఇథోస్ వేరు. వాళ్ళు అవి అర్థం చేసుకోకుండా వాళ్ళు కూలుస్తాము పేలుస్తాము అంటే కనుక ఇట్ విల్ నాట్ వర్క్. సో ఐ హోప్ వాళ్ళు అర్థం చేసుకోకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. బట్ ఇట్ ఈస్ సో అందుకే రాజకీయ నాయకుడు అవ్వాలి అంటే కనుక మీకు ఇక్కడ పరిస్థితులు తెలిసి ఉండాలి, గ్రౌండ్లో తిరిగి ఉంటారు. అంతేకాని నేను బాస్టన్లో చదువుకున్నా, హార్వర్డ్లో చదువుకున్నా, కేంబ్రిడ్జ్లో చదువుకున్నా, ఇంకేదన్నా చదువుకున్నాను కాబట్టి ఇవ్వండి అంటే దట్ ఈస్ కంప్లీట్లీ డేంజరస్ సినారియో. జనాలు దయచేసి అది అర్థం చేసుకోవాలి. ఒక రాజకీయ నాయకుడు అని అతను గ్రౌండ్లో తిరిగి జనాలను అర్థం చేసుకోవాలి. హార్వర్డ్లో చదువుకుని వచ్చి నేను ఇక్కడ రాజకీయం చేస్తానంటే హార్వర్డ్లో చదువుకుని ఇక్కడ ఎమ్మెల్యే అయిపోయి ఏం తెలుస్తుంది అతనికి? జనాల ఆస్పిరేషన్ ఏంటి అది తెలియాలి అంటే కనుక అది కంప్లీట్ డిఫరెంట్ బాల్ గేమ్. కెనాట్ బికమ్ ఎన్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఆర్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్ బై హ్యావింగ్ ఏ ఫారెన్ డిగ్రీ. అంటే అక్కడ చదువుకొని వస్తే కనీసం అక్కడ చదువుకొని వచ్చారని ప్రూఫ్స్ ఉంటున్నాయండి. ఇక్కడ చదువుకున్న లేదా డౌట్స్ ఉంటున్నాయి కదండి. ఆబ్వియస్లీ మరి at the end of the day it is public to decide. వాళ్ళ అబద్ధాల సర్టిఫికేట్లు పెడితే గనక if public knows then why are they electing? అంటే ఐదర్ వాళ్ళకి they don't care ఆర్ ఈవెన్ అది లేకపోయినా దే మస్ట్ బి డెవలపింగ్ అని అనుకున్నారేమో, వీ డోంట్ నో కదా. ఫైన్, విల్ కమ్ బ్యాక్ టు వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఇట్ ఈస్ గుడ్.
నేను అన్నీ చెప్పాను వై వీ నీడ్ 1 నేషన్ 1 ఎలక్షన్. ద ఓన్లీ హోప్ అంటే నాకున్నది ఒకటి ఏంటంటే బీజేపీ 22 స్టేట్స్ అని అనుకుంటుంది. ఐ హోప్ ద ఇంక్రీజ్ అట్ 25 or 27. ఎన్ని స్టేట్స్ ఎక్కువ పెరిగితే కాంగ్రెస్కి అంత ఒత్తిడి వస్తుంది. సో ఇది ఇంప్లిమెంట్ అయ్యే పర్సెంటేజ్ ఎంత ఉంది అనుకుంటున్నారు? బీజేపీ వాంట్స్ 100% చేయగలుగుతుంది 2029 కల్లా. వాట్ స్టాపింగ్ దెమ్? ఈ నేను చెప్పినట్టుగా అపోజిషన్ అంటే కన్సెన్సస్ తీసుకుని చేసినట్టయితే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవ్వవని. మేబీ వాట్ ఈస్ నాట్ స్టాపింగ్ దెమ్ అంటే మేబీ వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారేమో. వాళ్ళందరూ వచ్చే ఛాలెంజ్ ఎక్కడి నుంచి ఏ ఛాలెంజ్ వస్తాయో అనలైజ్ చేస్తున్నారేమో. సో ఎందుకంటే ఇది చాలా రెవల్యూషనరీ చేంజ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు డీలిమిటేషన్ కే ఫారెన్ ఫోర్సెస్ ఇంత గొడవలు చేశాయంటే 1 నేషన్ 1 ఎలక్షన్ అంటే తగలెట్టేస్తారు వాడు.